నిన్న ఆఫీస్కి వద్దామని వస్తుంటే సిగ్నల్ పడతాడు ఆగినోళ్ళ ఒక బిచ్చపాయన దగ్గరకు వచ్చి గిట్ల చేయి చాపిండు. ఇక నా దగ్గర చూస్తేనేమో చిల్లర పైసలు లేవాయే, అంతా యూపీఐనే వాడుతున్నాం కాబట్టి నా తన చిల్లర లేదు అని చెప్పిన. ఏం కాదమ్మా, నా దగ్గర స్కానర్ ఉన్నది అని మెడల కట్టుకున్న స్కానర్ గిట్ల బయటికి తీసిండు, చూపించిండు. ఇక మీరు కూడా అప్డేట్ అయిపోయిందిలే అని స్కానింగ్ చేసి 10 రూపాయలు కొట్టిన వాళ్ళ బిచ్చగాళ్ళు కూడా యూపీఐ తోటి బిచ్చని తీసుకుంటున్నారని షాక్ తిని ఆఫీస్కి వచ్చేసిన. తీరా ఆఫీస్కి వచ్చినాక మా వాళ్ళు నాకు ఈ వార్త చెప్పమని చెప్పిండ్రు. ఇట్లా నిన్నీయాల ఏటీఎంలలో పోయి పైసలు కొట్టి ఎక్కర ఎవ్వరికి పడతలేదు. 5 రూపాయల నుంచి 1,00,000 దాకా అంతా యూపీఐ నుంచే పైసలు కొడుతున్నారు. అయితే ట్రెండ్కు తగ్గట్టు యాచకులు కూడా అప్డేట్ అయిపోయారు. ఎవరి దగ్గరికి పోయి చేయి చాసిన చిల్లరలేవు పో అని అంటున్నారని వాళ్ళు కూడా యూపీఐ క్యూఆర్ కోడ్లు దగ్గర పెట్టుకొని తిరుగుతున్నారు. ఇక జనాలు చిల్లరలేవని తప్పించుకోకుండా పకడ్బందీ త్రిశూల వ్యూహం అన్ని మరీ రౌండ్ అప్ చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగ ముంగట గంగెద్దులోలు ఊరూరా తిరుగుతుంటారు కదా, అగ చూడరాదు ఏకంగా గంగెద్దుకే యూపీఐ క్యూఆర్ కోడ్ ను ఎట్లా తలిగేసిరో. ఎవరింటికి పోయినా చాలా మంది చిల్లరలేవనే అంటుర్రట. అందుకే క్యూఆర్ కోడ్ పెట్టి ఏం పర్వాలేదు, మా తాన ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉన్నది, మీరు బిచ్చం వేస్తే స్క్రీన్ షాట్ కూడా షేర్ చేసి రిసిప్ట్లు ఇస్తాం తల్లి, కావాలంటే మీరు ఐటీ రిటర్న్స్ లా చూయించుకోవచ్చు అని చెప్తుండే వరకు బిచ్చం వేసేటోళ్ళే బిత్తరపోవాల్సిన పరిస్థితి వస్తున్నదట. చేతులు ఎవరు ఉద్యోగాలు చేసిన చేతుల్లో డబ్బులు ఉంటలేదంట, డబ్బులు ఎవరు ఇస్తలేదు. ఆ ఫోన్ పే పెడితే ఫోన్ పేలో కొడతారని ఫోన్ పే పెట్టుకుంటారు. ఎవరన్నా కొట్టారా ఇప్పుడు దాకా? చేశారండి, చాలా మంది చేశారు. ఏలూరు కాడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంక్రాంతి సంబరాలను పెడితే ఒక ఆయన గంగిరెద్దుకు యూపీఐ బోర్డు తలిగేసుకుని వచ్చే వరకు చూసేటోళ్ళంతా ముక్కు మీద వేలేసుకున్నారు. డిజిటల్ ఇండియా అసలు ఉద్దేశం కూడా ఇదే కదా అన్నట్టు యూపీఐ వాడు మంచిగానే ఉన్నది. కానీ బ్రదరు, నిర్మల మేడానికి తెలిస్తే యూపీఐ తోటి చేసే బిచ్చం పైసల మీద 18% GST అని అన్నదనుకో, నీకు వచ్చిన ఆమ్దాన్ అంతా ట్యాక్స్కే పోతుంది చూసుకోమల్లా అని కారెట్టాల కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోను ఆన్లైన్లో చూసిన నెటిజన్లు.